హలో, నేను మీ డాక్టర్ ఏవం శ్రీకృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. చాలా మందికి రిస్ట్ దగ్గర చూసుకుంటే ఈ రిస్ట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయండి. కొంతమందికి మా స్వెల్లింగ్స్ పెద్ద అవుతా ఉంటాయి. సో చాలా మందికి స్వెల్లింగ్ ఏంటి, ఎందుకు వచ్చిందని చాలా కంగారు పడుతూ ఉంటారండి. ఈ స్వెల్లింగ్స్ చాలా మందిలో టెండాన్స్ నుంచి కానీ, జాయింట్ దగ్గర ఉండే క్యాప్సూల్స్ నుంచి కానీ బయట చిన్న స్వెల్లింగ్స్ లో వస్తూ ఉంటాయండి. సో ఈ స్వెల్లింగ్ ని గ్యాంగ్లియాన్ అంటాం. సో ఈ గ్యాంగ్లియాన్ స్వెల్లింగ్ అనేది కంగారు పడాల్సిన స్వెల్లింగ్ ఏం కాదండి. వెరీ బినైన్ స్వెల్లింగ్. అంటే ఇదేమి క్యాన్సర్ స్వెల్లింగ్ అలా ఏమని అనుకుంటారేమో, అదేమీ కాదు. చాలా మందికి ఏంటంటే టెండాన్స్ నుంచి కానీ లేకపోతే జాయింట్స్ నుంచి కానీ చిన్న చిన్న స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ గా చాలా మందికి ఈ రిస్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటామండి. అలానే రిస్ట్ దగ్గర కానీ, ఫుట్ లో కానీ, యాంకిల్ దగ్గర కానీ, సో ఎక్కడ జాయింట్ సర్ఫేసెస్ ఎక్కడున్నా కానీ గ్యాంగ్లియాన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ కామన్ గా రిస్ట్ దగ్గర చూస్తాం. సో ఈ గ్యాంగ్లియాన్ అనేది చిన్న స్వెల్లింగ్ లా వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్లెస్ గా ఉంటుంది. ఏదైనా మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఇలా కదిల్చినా కానీ ఆ స్వెల్లింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్వెల్లింగ్ గురించి కంగారు పడ అవసరం లేదు. చాలా మందిలో ఈ స్వెల్లింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. 6 months to 1 year లో ఆ స్వెల్లింగ్ ఆటోమేటిక్ గా సబ్సైడ్ అయిపోతుంది. కొంతమందిలో ఆ స్వెల్లింగ్ కొంచెం సైజ్ పెరగటం, ఆ సైజ్ పెరగటం వల్ల కాస్మెటిక్ రీజన్స్ వల్ల పెద్దగా కనిపిస్తుంది, ఏదో స్వెల్లింగ్ అనిపిస్తుంది అనే కాస్మెటిక్ రీజన్స్ వల్ల చాలా మంది ఎక్సిషన్ కి వెళ్తారు. అంతేగాని గ్యాంగ్లియాన్ ఏమి క్యాన్సరస్ కండిషన్ ఏం కాదండి. గ్యాంగ్లియాన్ అనేది వెరీ బెనైన్ కండిషన్. చాలా మంది అబౌట్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ లో గ్యాంగ్లియాన్ వచ్చినా గానీ 6 months to 1 year లో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎక్కడన్నా కొంతమందికి సైజ్ పెరిగి కొన్ని సార్లు ఆ సైజ్ పెరగడం లేదా మైల్డ్ పెయిన్ వచ్చినా గానీ వాళ్ళలోనే గ్యాంగ్లియాన్ ఎక్సిషన్ అనేది సజెస్ట్ చేస్తాము. వేరే పాపులేషన్ కి చాలా మందికి గ్యాంగ్లియాన్ ఎక్సిషన్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాంగ్లియాన్ గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ.